విద్యను వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల పనిపట్టడంలో నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. కార్పొరేట్ పాఠశాలల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మొండింలేని దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకునేందుకు డీఈఓ ముందుకు రావడం లేదని ఆరోపించారు. తల్లిదండ్రులతో విద్యార్థులతో ఎలా మాట్లాడాలో డీఈఓకు తెలియదని అసహనం వ్యక్తపరిచారు. కార్పొరేట్ పాఠశాలలకు అమ్ముడుపోయిన నెల్లూరు డీఈఓపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులను ఏకం చేస్తూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రోడ్ల మీదకు రావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర ఏబీవీపీ సహాయ కార్యదర్శి సుకుమార్, నగర నాయకులు రాబర్ట్, మౌనీష్, మదన్, అజయ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఈరోజు ఈ దిష్టిబొమ్మ తగలబెట్టిన కారణం ఏంటంటే ఈరోజు నెల్లూరులో చూస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. ఆ ఫీజులు కట్టని పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అలాగే ఆ యొక్క ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు వ్యాపారం చేయడం జరుగుతుంది. ఈరోజు నెల్లూరు జిల్లాలో డీఈఓ కార్యాలయం ఉంది. ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు డీఈఓ గారు చేసినటువంటి అక్రమాలను, ఆరోపణలను ఈరోజు ఏబీవీపీ ఖండిస్తూ ఉంది. అయ్యా, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేట్ పాఠశాలలో ఏబీవీపీ గత వారం రోజుల నుంచి పర్యటన చేస్తూ విజిట్ చేస్తూ కాలేజ్ క్యాంపస్, స్కూల్ క్యాంపస్లో ఉన్నటువంటి సమస్యలను విద్యార్థి పరిషత్ కార్యకర్తలు డీఈఓ గారితో వినతి పత్రం ఇవ్వడానికి వస్తే డీఓ గారు ప్రవర్తించిన తీరు ఎలా ఉందంటే డీఓ కార్యాలయం గొర్రెల సంతలాగా ఇద్దరు కార్యకర్తలు మాత్రమే మేము అడవ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయ్యా, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు వస్తే మీరు ఎందుకు స్పందించట్లేదు అని మేము విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది. విద్యార్థి పరిషత్ కార్యకర్తలు సమస్యల కోసం, సమస్య పరిష్కారం కోసం డీఓ కార్యాలయానికి వస్తే అయ్యా మాకెందుకు చెప్తున్నారు మీరు వెళ్ళి క్యాంపస్ ముందు ధర్నా చేసుకోండి, నాకు రోజుకు 100 కాల్స్ వస్తుంటాయి, 1000 కాల్స్ వస్తుంటాయి, మేము ఎట్లా రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి ఆయన మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్న స్థితి ఈరోజు నెల్లూరు జిల్లాలో డీఈఓ కార్యాలయంలో జరుగుతూ ఉంది. డీఈఓ గారికి మినిమం విద్యార్థులతో ఎలా మాట్లాడాలి, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి, విద్యార్థి పరిషత్ నాయకులతో ఎలా మాట్లాడాలని ఈరోజు డీఓ గారికి చెప్పే పరిస్థితి ఈరోజు లేదు. డీఓ గారికి నిజంగా మతిస్థిమితం లేదా? అయ్యా కలెక్టర్ గారు, ఈ డీఓ గారిని మీరు గమనించి ఆయన మతిస్థిమితం లేని కారణంగా ఆయన ఒక మెంటల్ హాస్పిటల్లోనో లేదంటే బయట పంపించి వేరే మంచి డీఓని అపాయింట్ చేస్తే విద్యార్థులకి న్యాయం జరుగుతుంది. డీఓ గారి తలలేని మొండాన్ని ఈరోజు ఏబీవీపీ కార్యకర్తలు దహనం చేయడం జరిగింది దిష్టిబొమ్మని. దీనికి గల కారణం ఏంటంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ గత వారం రోజుల నుంచి పాఠశాలల్లో సమస్యల కోసం విజిట్ చేస్తున్నప్పుడు ఆ యొక్క సమస్యలని డీఓ గారి ముందు తీసుకురావడం జరిగింది. ఆ ముందు తీసుకురాన్న స్థితిలో ఆయన దగ్గరికి ఏబీవీ కార్యకర్తలు వెళ్తే, వినతి పత్రం ఇస్తూ కార్యకర్తలు వెళ్తే కార్యాలయం లోపలికి కేవలం 2 మాత్రమే నేను అలో చేస్తాను, ఇదేమి గొర్రెల సంత కాదు అని చెప్పడం జరిగింది. అయ్యా, ఏబీవీ కార్యకర్తలకు గొర్రెల సంత అయితే దీన్ని ఏమంటారు? అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మీరు గుర్తుపెట్టుకోండి. ఏబీవీ కార్యకర్తలతో ఎలా మాట్లాడాలో తెలియదు, విద్యార్థులు ఎలా మాట్లాడాలో తెలియదు, తల్లిదండ్రులు విద్యార్థి సమస్యల కోసం పోరాడితే నాకెందుకు ఫోన్ చేస్తున్నారు, మీరు ప్రైవేట్ పాఠశాలలో ఎందుకు జాయిన్ చేపిస్తున్నారు, మీరు గవర్నమెంట్ పాఠశాలలో జాయిన్ చేయించుకుని చెప్పిన మాట తీరు ఈరోజు నెల్లూరు డీఓ గారు మాటలో కనిపిస్తుంది. అయ్యా కలెక్టర్ గారు, ఈ డీఓ గారిని వెంటనే సస్పెండ్ చేసి, లేకపోతే ఈయన మితిస్థిమితం లేని కారణంగా ఈయన మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఇలాగే రానున్న రోజుల్లో డీఓ గారు మేల్కోకపోతే రానున్న రోజులు ఈరోజు 20 మంది కార్యకర్తలతో మీ యొక్క డిస్ట్రిబ్యూషన్ తగలబెట్టడం జరిగింది. ఇలాగే కొనసాగిస్తే, మీ మొండి వగాన్ని కొనసాగిస్తే రానున్న రోజుల్లో 1000 మంది విద్యార్థులతో మీ యొక్క కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.